ఎన్నిసార్లు గవర్నమెంట్ కి నేను పేపర్లు వేస్తూనే ఉన్నా. ఇంతవరకు ఎన్ని పేపర్లు వేసిన, రాజీవ్ గాంధీ వేసిన, రాజగురు కార్పన్ వేసిన, ఇంద్రమ వేసిన, ప్రతి ఒక్కటి మొన్న కేసీఆర్ కూడా వేసిన. ఇన్ని వేసినాక కూడా నాకు ఇంత సొంత ఇల్లు లేదు. నేను పుట్టి పెరిగిన తెలంగాణలో అంత అట్లా నేను కష్టపడుకుంటూ వస్తున్నా కూడా నాకు ఇది సొంత ఇల్లు లేదు. అట్లా కూడా నేను రోడ్డు మీద బతుకుతున్నా. ఇట్లా బతుకుతుంటే కూడా నాకు రోడ్డు మీద బతుకునేకుంటే నా భర్త పాదం లేకపోతే కూడా నాకు భర్తకి వేస్తుంటే 3 సంవత్సరాలు వస్తుంది. ఆయన ఎంత లేకపోతే కూడా నేను పిల్లలకి చదివించుకుంటున్నా. నేను కష్టపడుకుంటా. నేను చిన్న ఇష్టాలు పెట్టుకుని నేను నడిపించుకొని బతుకుతున్నా. ఇట్లా బతుకుతున్నా కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు 20 రోజుల నుంచి మేము కిరాయిలు కట్టుకోవాలి, ఇల్లు ఎట్లా తీసుకోవాలి, లోన్లు తీసుకున్నాము. మా గవర్నమెంట్ కొంచెం లోన్ ఉంది, మా పరిస్థితులు కొంచెం ఉంది. ఇవన్నీ కట్టుకోవాలంటే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మాకు కొంచెం వ్యాపారం చేసుకునేస్తే కదా మేము ఇవన్నీ చేసుకుంటాం. వ్యాపారం చేసుకోకపోతే మేము ఎక్కడి నుంచి తీసుకురావాలి? మాకు చదువు లేదు, ఏదో మా బతుకులు మేము బతుకుతున్నాము. మాకు చదువు ఉంటే మేము ఏదైనా జాబులు చేసుకుంటుంటే, చదువు లేక మేము అందరం ఆడలం అందరం మీద రోడ్ల మీద మా బాధతో అయినంత కృషి మేము చేసుకుంటున్నాము. అది కూడా మమ్మల్ని చేసుకొని వేయకుండా మీరు పెట్టవద్దు, మీరు రోడ్ల మీద ఉండొద్దు, మీరు ఫుట్పాట్ల మీద ఉండొద్దు అనండి. ఈ రోజు మాకు ఇట్లా ఇబ్బంది పడితే 20 రోజుల నుంచి మేము ఎట్లా దండలాడాలి ఏంది అన్నది మాకు అర్థమైతే లేదు. ఎవరితో చెప్పుకోవాలి? हमारे ट्रैफिक वाले लगाने नहीं दे रहे, नीचे भी लगाए तो चैलेंज कर रहे, तुम लोग के ऊपर केस हो जाता बोल रहे। हमारा सामान आके ऐसा तोड़ के लेके चले गए, ना कुछ बोले ना कुछ करे। एक ही दम में तोड़ के साड़ के सब चले गए। अब मांगने गए सामान तो बोल रहे व्हाइट पेपर पे साइन करो, तुम लोगों को जब हम सामान देते फिर होकर तुम लोग लगाना नहीं, कहीं को ना लगेंगे। हमारे को ये 20 सालों से मिले हुआ है कार्ड, ये कार्ड मिला बोल के हम लोग लगा ले रहे फुटपाथ पे। हम लोग का सब जीना करना सब हमारी बंडी पे। मेरे को भी 5 औरत बच्ची है, यही बंडी पे मेरा घर चलता। ఎక్కడ బండి ఉందా? ఏముంది అసలు? మొన్ననే మా హస్బెండ్ చచ్చిపోయాడు, 4 నెలలు అవుతుంది చచ్చిపోయాడు. నా కొడుకు కూడా కాలేజీలు ఉన్నాయి, చేయలే డబ్బులు లేక కట్టలేక. ఇప్పుడు కిరాయి 3 నెలల కిరాయి మీద పడ్డది. మా ఆయన కూడా లేడు, మా ఆయన ఆటో నడిపిస్తాడు. ఆటో పేపర్లు అయిపోయినాయి, బయటికి పోతే బండి పట్టుకుంటారమ్మా, నేను పోను అని అంటే అప్పు తెచ్చుకొని కట్టాలంటే మొన్న మా పాప పోయిన సంవత్సరం పెళ్ళింది, అప్పు అయింది. ఆ పిల్లలు మొత్తం ఇంటికి వస్తారు. ఇల్లు కిరాయమ్మ, ఇల్లు ఖాళీ చేయంటారు. మీ హస్బెండ్ బాగాలేదు, నువ్వు ఇల్లు ఖాళీ చేయి, మీ హస్బెండ్ చచ్చిపోతే మా ఇల్లు ఇది అయిపోతుందని ఇల్లు ఖాళీ చేయించారు. వేరే ఇంట్లోకి పోయినాక తను 3 నెలలు బతికాడు, తర్వాత చనిపోయాడు. 4 నెలలు అవుతుంది ఇప్పుడు చనిపోయాను. ఇప్పుడు ఇల్లు ఆడ కూడా కాల్ చేయమంటారు, మాకు సొంత ఇల్లు కూడా లేదు. దీని నిన్న సరే నా పిల్లలను పోషించుకుంటా, నా పిల్లలను చదివించుకుంటాను కూడా ఇది కూడా తీసేసారు. నాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు నాకు ఊర్లో జాగా లేదు, ఇక్కడ జాగా లేదు, ఎక్కడ లేదు, మాకు ఇల్లు లేదు. కావాలంటే రేవంత్ రెడ్డి సార్ మీరు ఆధార్ కార్డులు కొట్టి చూసి ఇల్లు మీ ఆధారం చూపిస్తామంటారు కదా, మాకు ఒక్క ఆధారం ఇవ్వండి సార్. పేదలని మీరు న్యాయం చేస్తామని మీరు ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు, మీ సీఎం చేసినాం. ఈ రోజు మమ్మల్ని అందరినీ రోడ్ మీద వేసిరంటే మీకు మంచిది కాదు సార్. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మీ ఇంట్లో కుక్కలు కూడా తినా సార్ దొడ్డు బియ్యం, కానీ మా పిల్లలకు మేము తినిపిస్తున్నాం అయ్యా దొడ్డు బియ్యం. ఇలా సారీ ఎవరు పెట్టిరో ₹1 కిలో ఫ్రీ బియ్యం అని పెట్టిరు. ఆ బియ్యమే కారమో అదే వేసుకొని మా పిల్లలను ఆదుకుంటున్నాం సార్ మేము. ఈ రోజు నా పాప చిన్న పాప ఉంది, నా మనవరాలు 1 సంవత్సరం పాప ఉంది. ఆ పాప కూడా ఇంత దొడ్డు బియ్యం అన్నం తినిపించవలసి వస్తుంది. మీ ఇంకా మీరు